కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను కేటీఆర్ సందర్శించారు. మాచారెడ్డిలో వరద బాధితులను పరామర్శించారు. అనంతరం పాల్వంచవాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు. పాల్వంచవాగు వరదతో జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై వివరాలు ఆరా తీశారు. అయితే ఒకవైపు రోడ్డు తెగిపోవడం, మరోవైపు వరద ఉధృతి కారణంగా కామారెడ్డి పట్టణం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డికి వెళ్లి బాధితులను కలిసేందుకు కేటీఆర్ శతవిధాలా ప్రయత్నించారు. వరదలో వాహనాలు వెళ్లకపోయినా కాలినడకన అయినా సరే కామారెడ్డి వెళ్దామని ప్రయత్నించారు. కానీ వాగు ఉధృతి కారణంగా ముందుకు వెళ్లలేకపోయారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇంకా వర్షం కొనసాగుతుంది. వర్షం ఉధృతికి ఈ కామారెడ్డి సమీపంలో ఉన్నటువంటి చెరువులు దాదాపుగా రోడ్లన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అనేక మంది రైతులు, అదేవిధంగా కాలనీ నివాసం ఉండే బాధితులు నిరాశ్రితులయ్యారు. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతులను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైనా వారిని పరామర్శించడానికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో వీరికి ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల వరద ప్రాంతాలను పరిశీలించిన కేటీఆర్ కామారెడ్డి వచ్చేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రం మాచారెడ్డికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నర్మల పర్యటన కేటీఆర్ ముగించుకున్న తర్వాత పాల్వంచవాగు, ఇది మాచారెడ్డి మండల కేంద్రానికి సమీపంలో ఉంటుంది. ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్డు పైన వాగు పారడంతో దాదాపు కామారెడ్డి జిల్లా కేంద్రం అక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇబ్బంది, వాగు తెగి రోడ్డెంబడ ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ పోలీసులు కానీ కామారెడ్డి వైపు రాణించడానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అక్కడనే ఉండి అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే పొలాలు, అదేవిధంగా పంట పొలాలు కొట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో వారిపైన ప్రత్యేక దృష్టిని సాధించి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని బేరీజు వేసి నష్టపోయిన వారికి, అదేవిధంగా ప్రాణ నష్టం జరిగిన వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక వాగులు, వంకలు ఇంకా పొంగి పొందుతున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వారికి ఆశ్రయం కల్పించాలి. ముఖ్యంగా ఇక్కడ నిరాశ్రయ బాధితులతో పాటు రైతులు వందలాది ఎకరాలు పంట నీట మునిగింది. ఈ నేపథ్యంలో రైతులకు కూడా బోనస్ ప్రకటించాలి. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తక్షణ సాయం కూడా అందించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు ఎవరైతే ఇక్కడ పంట పొలాలు నష్టపోయిన వారిపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనేక కాలనీలను ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉన్నటువంటి కాలనీల పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి పునరావాసం కల్పించి తగు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వర్షం తగ్గుముఖం పడితే అది రేపు లేకుంటే ఎల్లుండి మరోసారి కామారెడ్డి జిల్లాకు వచ్చేందుకు కేటీఆర్ సంసిద్ధంగా ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి అటు హైదరాబాద్ నుంచి కానీ, అదేవిధంగా ఇటు వయా హైదరాబాద్ టు అకోలా వయా పిట్లం నుంచి వచ్చే రహదారులు, ముఖ్యంగా కరీంనగర్ నుంచి, అదే సిరిసిల్ల నుంచి, వేములవాడ నుంచి పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి. జల దిగ్బంధంలో ప్రస్తుతం కామారెడ్డి ఉంది కాబట్టి దీన్ని ఇప్పటికిప్పుడు రావడానికి పోలీసులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అనుమతించని పరిస్థితి ఉంది. రాకపోకలు పూర్తిగా బంద్ ఉన్నాయి కాబట్టి మరో రోజు చూసుకొని క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో అధికారులకు ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి అంశాలపైన పరిశీలిస్తామని కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ పార్టీకి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అయితే అధికారులు తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపైన ఇక్కడ సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వరద సహాయం
కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద పోటెత్తి 3 రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కానీ క్షేత్రస్థాయిలో లేరు. తక్షణ సహాయం కూడా అందించే పరిస్థితి లేదు కాబట్టి ఆ అంశం పైన బీఆర్ఎస్ కూడా స్పెషల్ గా ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ రకంగా ఉన్నటువంటి తక్షణమే బీఆర్ఎస్ క్యాడర్ అవసరమైన వారికి సహాయక చర్యలు చేపట్టాలి, సంసిద్ధంగా ఉండాలి. ఏ విపత్తు ముందు తలెత్తినా కానీ బీఆర్ఎస్ క్యాడర్ ముందుండి తక్షణ సాయంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్ కు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, సామాన్య ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంత వాసులకు భరోసా కల్పించే ప్రయత్నం ఇవాళ కేటీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరద సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసితులైన అదేవిధంగా పంటను కోల్పోయిన దాంతో పాటు ఇళ్లకు ఇబ్బంది జరిగినట్టు వారిపైన ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో మరోసారి వచ్చేసి ప్రతి బాధితుడిని కలిసి ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపెన్సేషన్ ఇప్పిస్తామని కేటీఆర్ ఇక్కడున్న పట్టణ ప్రాంత వాసులకు అదేవిధంగా కామారెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.